నమస్కారం. ఇప్పుడు మనం పుష్యమాసం దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు పుష్యమాసం వస్తుంది. ఈ పుష్యమాసంలో సూర్యుడు కొన్ని రోజులు ధనురాశిలో ఉండి మకర సంక్రాంతికి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందని అంటారు. అయితే ఈ నెలలోని ముఖ్యమైన పండుగలు ఏమిటంటే ముక్కోటి ఏకాదశి, భోగి, సంక్రాంతి. భోగి రోజు గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణమును జరుపుతారు. కార్తీక మాసం అంటే శివుడికి, మార్గశిర మాసం అంటే విష్ణువుకి ఎంత ఇష్టమైన నెలలో, అదే విధంగా పుష్యమాసం అంటే శనీశ్వరుడికి అంత ఇష్టము. ఎందుకంటే శనీశ్వరుడు పుష్యమి నక్షత్రంలోని పుట్టాడు. గరుడ పురాణంలో నాభిస్థానము శనిస్థానము అని చెప్పబడింది. అంటే శరీరంలో నాభి ప్రదేశానికి ఎంత ప్రాధాన్యత ఉందో అదే విధంగా కూడా శనీశ్వరుడికి కూడా ఈ నెలలో అంత ప్రాధాన్యత ఉంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడైతే అధిష్టాన దేవత గురువు. ఈ నెలంతా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడే వాళ్ళు శని పూజించటం వలన, ఆ శనీశ్వరుడికి ఇష్టమైన పనులు చేయటం వలన శని వలన పొందే బాధల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈ మాసంలోని పితృదేవతలను పూజించట కూడా చాలా మంచిది. ఈ మాసంలో కాకులకు అన్నం పెట్టుట వలన పితృదోషాల నుండి, శని ప్రభావం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఈ నెలలో బహుళ సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పితృతర్పణాలు ఇస్తారు. బహుళాష్టమి బుధవారము, భరణి నక్షత్రము రోజున పితృకార్యాలు చేయటం అన్నది చాలా మంచిది. ఈ మాసంలోని ఆఖరి రోజును చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ మాసమును శూన్యమాసం అని కూడా అంటారు. అంటే ఎటువంటి శుభకార్యములు ఈ నెలలోని చేయరు. పుష్య పౌర్ణమి చాలా మంచిది. ఈ రోజు వేదాధ్యయనము ప్రారంభిస్తారు. పుష్య మాసంలోని బహుళ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ నెలలోనే అలహాబాద్ లో, హరిద్వార్లో కుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ పుష్యమాసంలోని పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. పరోపకారి పితృవిత్తహీన కష్టాజితార్థ వ్యయకృద్విజ్ఞ సుగుప్త మంత్ర కృతశాస్త్రయత్న పౌషే విశేష తత్పురుష కృషాంగ. ఈ నెలలో జన్మించిన వారు పరోపకారులు, పిత్రార్జితం లేనివారు, కష్టార్జితం కలవారు, అధికంగా వ్యయం చేసిన వాళ్ళు, పనులను ఏ విధంగా చెయ్యాలో తెలిసిన వాళ్ళు, శాస్త్రాధ్యయనమునందు శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు. అయితే మిగతా గ్రహగతులను బట్టి కూడా మనము వారి యొక్క జాతకమును చెప్పవలసి ఉంటుంది.